సుకుమార్ గారు. నమస్తే గురుజీ. ఆ, సో నా పేరు సుకుమార్ సాయి అండి. నేను నా ఏజ్ 31 years. నేను హైదరాబాద్ తార్నాక నుండి నేను L2 చేశాను, కంప్లీట్ అయింది ఈ రోజు. అండ్ L1 లో అంటే నేను సజెస్ట్ చేసిన మా పేరెంట్స్ వెంకటేశ్వరరావు గారు, సుజాత గారు, తార్నాక నుండి. అండ్ L1 కంప్లీట్ చేసిన తర్వాత గ్యాప్ తీసుకుందాం అనుకున్నాను. బట్ ఆ టైంలో నాకు ఒక క్యూరియాసిటీ ఉంది. లైక్ మీరు చెప్పారు కదండి, లైక్ హిందుత్వం అంటే ఇగ్నోరెన్స్ ఇంకా ఇన్ఫీరియారిటీ నుండి బయటకు రావాలని. సో ఈ ప్రాసెస్ లో నాకు అర్థమైంది లెవెల్ 1 లో ఓకే, మనం ఈ శివతత్వాన్ని నేర్చుకుంటూ మనం చేస్తూ ఉంటే ఆ కాన్షియస్నెస్ అనేది మన నాకు సైడ్ డ్రైవ్ చేస్తుందని. బట్ ఇంకా క్యూరియాసిటీ ఏంటంటే అసలు ఇది ఎలా డ్రైవ్ చేస్తుంది మనని, ఆ దారిలోకి ఎలా వెళ్ళాలి, అసలు నిజంగా ఇగ్నోరెన్స్ ఇన్ఫీరియారిటీని ఎలా తీయొచ్చు అనేది ఎప్పుడూ ఒక క్వశ్చన్ ఉంది. సో మా మదర్ నేను L1 చేసేటప్పుడు L2 చేస్తున్నారు. సో చూసి అనుకున్నాను, చాలా మీనింగ్ఫుల్ కంటెంట్, చాలా మీనింగ్ఫుల్ ఎక్స్పీరియన్స్ అనేది, అంటే నాలెడ్జ్ అనేది షేర్ అవుతుందని. సో L2 చేద్దాం, వెంటనే L1 అయిన తర్వాత అని జాయిన్ అయ్యాను. నా వరకు L1 అనేది ఒక ఎక్స్పీరియన్స్ అండి. L2 అనేది ఆ ఎక్స్పీరియన్స్ కి ఒక ఎక్స్ప్లెనేషన్ అండి. ఎందుకు అలా మనం ఆ ఎక్స్పీరియన్స్ ని ఎందుకు మనం అలా చూడగలుగుతున్నాము అనేది తెలుసుకోవడానికి అదొక దారి. సో దీంట్లో నాకు మెయిన్ గా అర్థమైంది ఏంటంటే, మీరు ఎనర్జైజేషన్ అనేది L1 లో ఎక్కువ శివతత్వం ఇచ్చారు. బట్ L2 లో మీరు చెప్పే ప్రతి మాట ఎనర్జైజేషన్. మాకు ఒక ఒక టైప్ ఆఫ్ అది ఏంటంటే ఆలోచనని ట్యూన్ చేస్తున్నారు మీరు. ఎందుకంటే మాకు ఒకటండి, నేను నా వర్క్ స్టైల్లో నేను చేసే పనంతా ఎలా ఉంటుంది అంటే, ఇట్ విల్ బి డ్రివెన్ బై నాలెడ్జ్, ఇట్ విల్ బి డ్రివెన్ బై ఎమోషన్స్ ఆర్ మై అండర్స్టాండింగ్ ఆన్ దోస్ టెక్నాలజీ ఆర్ వాట్ ఎవర్ ఐ అండర్స్టాండ్. బట్ ఎప్పుడైతే మీరు ఇంకొక కొన్ని కాంపోనెంట్స్, కొన్ని లేయర్స్ తీసుకొచ్చి ఇది కాదు, దీన్ని ఇంకా మీరు ఒక సొసైటీలో ఉన్నప్పుడు దాన్ని ఎలా చూస్తాము, అండ్ అది పరమాత్మ లెవెల్లో ఎలా చూస్తాము, దాని కనెక్షన్ అనేది ఎలా ఉంటుంది, అండ్ దాని యొక్క డైరెక్షన్, మనము ఒక పర్సన్ మాట్లాడేటప్పుడు వాళ్ళు ఎటువంటి యునో డైమెన్షన్ ఆర్ ఎటువంటి స్థితిలో మాట్లాడుతున్నారు, దానివల్ల మనం ఎలా రియాక్ట్ అవ్వాలి, ఎలా యాక్ట్ అవ్వాలి అనేది అర్థమైందండి. ఫస్ట్ నేను విన్నప్పుడు ఓకే, ఇది కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్. మనం రోజు ఇదే పని చేస్తాం, ఒక విధంగా అటు ఇటుగా ఎక్కడో కాన్షియస్నెస్ ఉంటుంది. నా వరకు ఎలా ఉంటుందంటే, ఇది ఒక లూజ్ వైర్ అంటాం కదండి ఒక సర్క్యూట్ బోర్డ్ లో. సో ఎలా అంటే కొన్ని పనులకి కరెక్ట్ కనెక్షన్, అంటే ఆన్ చేసినప్పుడు కరెక్ట్ గా పని చేస్తుంది, ఒక దానికి పని చేయదు కాన్షియస్నెస్ అనేది, ఎందుకంటే అర్థం కావు ఏం జరుగుతుంది అనేది. బట్ మీరేంటంటే ఒక డైరెక్షన్ ఇచ్చారు దానికి క్లియర్ కట్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఈ పని ఇలా జరుగుతుంది కాబట్టి అది ఎటువంటి యునో డైమెన్షన్ లో జరుగుతుంది, మనం దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా యాక్ట్ చేయాలి దాని మీద అనే ఒక దారి చూపించారు. దాన్ని అప్లై చేయడానికి మేము ప్రయత్నం స్టార్ట్ చేసాము, ఇంకా కంప్లీట్ అవ్వలేదు. అర్థం చేసుకుంటూ ముందుకెళ్ళడానికి ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. ఇది మెయిన్ గా ఏంటంటే అండి, మీరు ఒక మాట అన్నారు పొద్దున్న, నాకు చాలా నచ్చింది, అవైలబిలిటీ ఈక్వల్ టు ఎలిజిబిలిటీ అని. సో ఎప్పుడైతే మనకి చుట్టూ వేల కొద్ది ఆపర్చునిటీస్ ఉంటాయండి మన లైఫ్ లో, మనం ఎప్పుడైతే దానికి అవైలబుల్ అనేది నిజంగా ఆలోచిస్తామో, దానికి మనం ఎలిజిబుల్, అర్హత ఉంటుంది. ఆ అర్హత వల్ల మనం దానికి ఒక ఫలితం అనేది చూస్తాం. ఈ కాన్షియస్నెస్ మనలో రావడానికి అదేంటంటే ఉత్తి ఏదో నాకు ఒక థాట్ ఉంది కాబట్టి అది జరిగిపోతుంది అనేది ఎప్పుడు రియాలిటీలో సాధ్యం కాదు. ఆ సంకల్పం ఉండాలి. ఈరోజు నేను యాక్చువల్లీ ఇంత టైం వరకు ఉండి అందరిది వినడానికి మెయిన్ కారణం ఏంటంటే అండి, ప్రతి ఒక్కరిలో కాన్షియస్నెస్ చూశాను. ఆ లెవెల్ ఆఫ్ యునో ఎక్స్పీరియన్స్ అనేది నేను ఫీల్ అయ్యాను. అంటే వాళ్ళు ఎప్పుడైతే ఆ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నారో, ఐ కెన్ అండర్స్టాండ్ ఆన్ వాట్ కాన్షియస్ లెవెల్ దే ఆర్ సీయింగ్ దిస్ కంప్లీట్ యునో మన నిరాహారాన్ని, శక్తిపాతాన్ని ఎలా చూడగలుగుతున్నారు అనేది మీ ద్వారా మాకు అర్థమైంది. అండ్ అది సార్ నాకు తెలిసి అది నా వరకు నాకు ఒక పెద్ద అచీవ్మెంట్. ఎందుకంటే నేను నా వరకు అర్థం చేసుకున్నది ఒకటి, అందరితో కలిసినప్పుడు వాళ్ళ స్టేట్ ని నేను అర్థం చేసుకోవడం అది చాలా చాలా పెద్ద విషయం. అది అంత ఈజీగా సొసైటీలో ఎవరికి తెలియదు, ఎందుకంటే వాళ్ళ ఎజెండాని వేరే వాళ్ళకి రుద్దడానికి చూస్తారు కానీ
మనం ఎప్పుడు వాళ్ళని అర్థం చేసుకుని ఓకే నీకు ఇది కావాలి కాబట్టి ఇది ఇస్తున్నాను అనేది ఈ రోజుల్లో లేదు. సో మనం ఏంటంటే ఆ స్టేట్ ఆఫ్ మైండ్ కి మీరు డ్రైవ్ చేస్తున్నారండి. నేను దానికి కృతజ్ఞత అనేది చాలా చిన్న వర్డ్ అది. మీరు మాకు ఇచ్చిన డైరెక్షన్ ఏంటంటే ఆ డైరెక్షన్ లో వెళ్తున్నందుకు మేబీ ఇది 24 days అని చాలా చిన్నగా తీసేస్తామండి. కానీ ఇది 24 years 24 decades వరకు ఉండే కాన్సెప్ట్. సో అంటే 24 decades 24 centuries, ఎన్ని సెంచరీస్ వెళ్ళినా కూడా ఉండే కాన్సెప్ట్ ఇది. మీరు మాకు ఎక్స్ప్లెయిన్ చేసింది ఫ్యాబ్రిక్ ఆఫ్ యూనివర్స్. అంటే ఈ యూనివర్స్ అనేది అసలు ఎలా పనిచేస్తుంది అనేది మీరు మాకు ఇచ్చిన నాలెడ్జ్. దాన్ని మేము ఎంత వాడుకుంటాము, ఈ యూనివర్స్ లో ఎంత సస్టైనబుల్ గా ముందుకెళ్తాం అనేది మన చేతుల్లో ఉంటుంది. అండ్ ఈ ప్రోగ్రామ్ లో ఎస్పెషల్లీ నేను చూసింది ఏంటంటే మనం ఎప్పుడైతే ఈ స్టెప్స్ ఫాలో అవుతున్నామో, నాకు ఒక విధంగా స్పిరిచువల్ ప్రోగ్రామ్స్ అంటే ముందేం ఐడియా లేదండి. చాలా కొత్తది నాకు. నేను ఎప్పుడు అంతగా ఒక పర్టికులర్ ధ్యానం గానీ లేకపోతే ఒక ప్రోగ్రామ్ లో నేను వెళ్ళి చేసింది ఎక్కువ ఏమీ లేదు. మెడిటేషన్ అంటే యోగా ప్రోగ్రామ్స్ లో చూడడమే తప్ప అలాంగ్ విత్ ఆల్ ది ఎక్సర్సైజెస్ ఇది కూడా ఒక కొంచెం ఒక 10, 20, 30 minutes నేను సైలెంట్ గా ఉండి ఓం అనే ఒక శబ్దాన్ని చెప్తూ చేయడమే తప్ప నాకు ఎప్పుడు ఇంత డెప్త్ గాను వెళ్ళింది లేదు, ఇంత ఎక్కువగా ఎనలైజ్ చేసింది లేదు. బట్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం నా ఫీలింగ్ ఏంటంటే ఓకే, ఈ స్పిరిచువల్ అంటే ఏదో మనము ఒక దేవుడి గురించి ఆలోచించి కొన్ని మంత్రాలు చదవడం కాదు, ఆయనని రీచ్ అయ్యే పాత్. అట్ ది సేమ్ టైం మనలో అతన్ని ఆయన ఏదైతే తత్వాన్ని ఉందో అది చూసుకునే డైరెక్షన్ ని మీరు మాకు ఇచ్చారు. అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దట్. ఇంకా మిగతా హెల్త్ బెనిఫిట్స్ వస్తే నేను L1 లో ఏదైతే కంటిన్యూషన్ చూస్తున్నానో ఇప్పుడు కూడా అదే ఉందండి. వెయిట్ ఓరియంటెడ్. అప్పుడు నేను L1 స్టార్ట్ అవ్వక ముందు ఐ వాజ్ అబౌట్ 78 kgs. ఈ రోజు నేను 71 ఉన్నాను. అరౌండ్ 7 kgs డిఫరెన్స్ ఉంది. కానీ చాలా హెల్తీగా యాక్చువల్లీ నిన్న అంటుండే రేపు లాస్ట్ డే కదా అని. నాకు గుర్తులేదు నిజం చెప్పాలంటే, ఇది లాస్ట్ డేనా లేకపోతే 5th డేనా 10th డేనా అని. ఎందుకంటే ఐఎమ్ ఎంజాయింగ్ ది ఎక్స్పీరియన్స్. ఐ డోంట్ నో లైక్ ఓకే ఇన్ని రోజులు అయిపోయిందా అనేది నేను ఎప్పుడు చూసుకోలేదు. సో ఆ ఎక్స్పీరియన్స్ లో నాకు ఏంటంటే నేను యాక్చువల్లీ ఈ మొత్తం ప్రాసెస్ లో మీతో పాటు ఇంకా ఇంకా ఇద్దరికి థ్యాంక్ యూ చెప్పాలండి. ఒకటి గ్రూప్ అడ్మిన్స్ కండి. బికాస్ ఎట్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ టైం ఏ క్వశ్చన్స్ వచ్చినా ఏదొచ్చినా చాలా బాగా హ్యాండిల్ చేశారు. సెకండ్, థర్డ్ వచ్చేసి పార్టిసిపెంట్స్ అండి. మాకు ఎంత హెల్ప్ చేశారంటే వాళ్ళు అడిగే ప్రతి క్వశ్చన్ మాకు ఒక సమాధానం. సో ఎస్పెషల్లీ ఐ వాంట్ టు థ్యాంక్ దెమ్. ఎందుకంటే మాకు రాని క్వశ్చన్స్ ని కూడా బయటకు తీసుకొచ్చి వాళ్ళు సమాధానం ఇప్పించారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అది ఒక గొప్పతనం. అండ్ దీని వల్ల నేను చూసిన చేంజెస్ ఏంటి అండి, నేను ఎక్కువ నా వర్క్ చేసే దాంట్లో నేను ఎక్కువ ఆన్లైన్ లో నేను మాట్లాడిన జనరల్ గా పీపుల్ ని కలిసి నేను ఎక్కువ మాట్లాడేది చాలా తక్కువ ఇన్ ఫ్యూచర్. అంటే ఎందుకంటే నేను చేసే కంపెనీ ఇట్స్ జర్మన్ కంపెనీ. సో వాళ్ళు నా మేనేజర్స్ అంతా అక్కడ ఉంటారు. సో అదేంటంటే నేను మహా అంటే ఒక మాట్లాడి నా థాట్ ని ఎక్స్ప్రెస్ చేయగలను. బట్ ఎప్పుడైతే మనం ఈ డైమెన్షన్స్ కానీ దీని కాన్సెప్ట్ ఎప్పుడైతే అర్థమవుతుందో వీఆర్ గోయింగ్ అ బిట్ బియాండ్. వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేయగలిగే ఒక శక్తి అయితే వచ్చిందని నేను చెప్పగలను ఈ మొత్తం ప్రాసెస్ లో. అది నా బిగ్ టేక్ అవే. మిగతా హెల్త్ బెనిఫిట్స్ అనండి ఇంకేదైనా అనండి, ఇట్స్ ఆల్ లైక్ నా లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ కోసం నేను ఇట్లా ఉన్నాను కాబట్టి బాగున్నాను అనుకుంటున్నాను. కానీ నాకున్న వరకు దీంట్లో బిగ్ టేక్ అవే నన్ను నేను ఈ సొసైటీకి ప్రొజెక్ట్ చేయడం కూడా నేర్చుకున్నాను. సో అది ఇంకా అప్లై చేస్తూ ముందుకెళ్తాను. అది ఎంత టైం పడుతుందని నేను చెప్పలేను, కానీ ఇంకా ఫాలో అవుతూ వెళ్తాను. మీరు చెప్పే ప్రాసెస్ ని ఇంకా నేర్చుకుంటూ ముందుకెళ్తూ దాంట్లో ఉండే ఆ యునిక్నెస్ ఏదైతే ఉందో అది బయటకు తీసుకురావడానికి ఎప్పుడు ప్రయత్నిస్తాను. నా వరకు అయితే దిస్ ఇస్ వాట్ ద రియల్ హిందూయిజం ఇస్. బయట నేను ఏయో వింటూ ఉంటాను, కానీ this is what it is, and I'm really happy to know you, sir. And especially thanks to my parents. ఇది నేను ముందు చెప్పాను, వాళ్ళు లేకపోతే మేము లేం. కానీ ఇప్పుడు ఉన్న అండర్స్టాండింగ్ కి వాళ్ళ సపోర్ట్, వాళ్ళ ప్రతిదీ. ఇంకోటి ఏంటంటే మా ఇంట్లో ఈ డైమెన్షన్స్ తెలిసిన తర్వాత మా మదర్ నేను ఎప్పుడైనా ఏదైనా ఒక టాపిక్ వచ్చిందంటే ఇది ఏ డైమెన్షన్, ఎక్కడ, ఎలా ఆలోచిస్తున్నాము, ఇది బయటకు రావాలంటే ఏం చేయాలి, ఇలాంటి డిస్కషన్స్ ఎక్కువ నడుస్తాయి. సో
అది చాలా మంచి హెల్తీ ఎన్విరాన్మెంట్. అది కూడా జస్ట్ ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. సో ఈ 24 డేస్ ఎక్స్పీరియన్స్ అనుకోండి, లేదా లెవెల్ 1 లెవెల్ 2 కలిసి 48 డేస్ ఎక్స్పీరియన్స్ అనుకోండి. మొత్తం అనేది ఒక జర్నీ సార్. అది చాలా ఏదో చాలా షార్ట్ స్పాన్ లో అనిపిస్తుంది కానీ, బట్ దాంట్లో నేర్చుకోవడానికి ఈ జీవితకాలం కూడా సరిపోదు. అంత కాన్సెప్ట్, అంత డెప్త్ ఉంది దాంట్లో. ఓన్లీ థింగ్ ఏంటంటే దాన్ని మేము తీసుకుని దాన్ని అప్లై చేయడం నేర్చుకోవాలి. అది కూడా మేము మీ మీ సహాయంతో, మీరిచ్చే ఈ బ్లెస్సింగ్స్ తో ముందుకు తీసుకెళ్లాలని ఎప్పుడు చూస్తూ ఉంటాము. థ్యాంక్ యూ.